సో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి కొంచెం డిఫెన్స్ సర్వీసెస్లో, దాని తర్వాత మౌంటైనరింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. జీవితంలో హైట్స్కి వెళ్ళాలని కలలు కనడం వేరు, కానీ ఒక్కసారైనా హైట్స్కి వెళ్ళాలి అనే కలలు కనడం వేరు. ఆ కోర్స్ అయిపోయిన వెంటనే రెడీ అయిపోతారు. ఇంకా కోర్స్ లేకుండా కూడా నేను చాలా ఎక్స్పెడిషన్స్ చేశాను. ఒక మౌంటైన్ ఏ సైడ్ నుంచి ఎక్కొచ్చు, మ్యాప్ రీడింగ్ ఎలాగా, నాట్స్ ఎలా వేయాలి, మెంటల్గా కొంచెం బాగా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా కంటే. సో ఫస్ట్ టైం మౌంటైన్ క్లైంబింగ్ ఎప్పుడు చేశాను? నేను లద్దాఖ్లో ఒక 6000 మీటర్స్. మౌంటైన్ క్లైంబింగ్ చేయాలి అని అంటే ఏమేమి మీరు ప్రిపేర్ అవ్వాలి ముందు? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెదర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. నేచర్కి అగెనిస్ట్గా ఎప్పుడు. సో మీ జర్నీ మొత్తంలో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి? భయం అనిపించింది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయా. రష్యా వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు 13 days వీసా, నన్ను ఇమిగ్రేషన్లో ఆపేశారు. 5-6 hours తర్వాత మమ్మల్ని బాగా స్ట్రగుల్ అయ్యి వెళ్ళాను. మళ్ళీ ఇది చేయకపోతే ఎవరు నమ్ముతారు. విండ్ చాలా బాగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది, మనుషులు ఎగిరిపోయేంత. కిలిమంజారో మీరు క్లైంబింగ్ చేశారు కదా, దాని ఎక్స్పీరియన్స్? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎక్కి వస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ అక్కడ. ఎవరెస్ట్ క్లైంబర్ యశ్వంత్తో ఈ వారం మేం ఫేమస్. ఈ శనివారం సాయంత్రం 4 గంటలకు మీ 4 Sides టీవీలో. సో ఇన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసుకుంటూ ఏ క్లైంబింగ్ చేయాలనుకుంటున్నారు? మౌంట్ ఎవరెస్ట్ క్లైంబ్ చేయాలనుకుంటున్నాను. అక్కడ సన్ రైజ్ అదంతా చూసి మనం ఇంతసేపు కష్టపడిందంతా ఒక సెకండ్, దాని ముందు ఇదంతా చాలా చిన్నది అనిపించింది. వర్త్ అనిపించిందా? Success is a journey.